గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నూరేళ్ళు వర్ధిల్లాలి. అదేవిధంగా ఏఓటీ ద్వారా మీరు మంచి సంక్షేమం సంబంధించిన మహిళా సాధికారత కావచ్చు, మహిళలకు సంబంధించిన విద్య, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎంపవర్మెంట్ని కూడా మీ ఛానల్ ద్వారా మరి ఖచ్చితంగా ఒక మహిళ మేము ఆ రోజు 2002 సంవత్సరంలో ఉస్మాన్ సిటీలో నేను సోషియాలజీ ఎంఏ చేసే సందర్భంలో ఆ స్లోగన్ రాసిన ఒకటి, ఓ మహిళ మేలుకో ఈ దేశాన్ని ఏలుకో అని. అదేవిధంగా మీరందరూ కూడా చాలా ఉండాలి. ఒక మహిళ ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక ఆలిగా, ఒక బిడ్డగా ఉన్నటువంటి పరిస్థితి. మేమంతా మహిళా పక్షపాతులు, మేమంతా సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఆలోచన పరులం. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ సమాజం పక్షాన మరియు ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన మీకు మరొకసారి ఏఓటీ ద్వారా మహిళా మనులకు ప్రత్యేకంగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ విజిత గారు, నాకు దాదాపు ఏఓ ఛానల్ అనేది నాకు పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే నేను మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన తర్వాత మొట్టమొదటిగా ఛానల్కి వచ్చి డెబేట్ చేసింది ఏఓ ద్వారానే. నేను ఈరోజు చాలా అందరికీ తెలియగలిగింది. నా పేరు చల్లా వేణుగోపాల్ యాదవ్ అని తెలిసిందంటే ఏఓ ఛానల్ మొట్టమొదటి. కానీ అంతకు మించి ఇక్కడ ఇంతమంది ఏఓ ఛానల్లో ఎంతోమంది లీడర్స్ని, తెలంగాణ రాష్ట్రం కాదు, అటు ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ తెలుగు రాష్ట్రాలలో చాలామంది లీడర్స్కి గుర్తింపిచ్చి ఏఓ ఛానల్ అయితే ఒకవైపు సపోర్ట్ చేస్తుంటే, ఈ ఛానల్లో యాంకరింగ్ చేస్తూ న్యూస్ ఛానల్లో ప్రతిరోజు నిత్యము విజితా మేడం గారు చాలామంది నాయకులకు ఎప్పుడు ఏ నాయకుడికి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎంత మాట్లాడాలి అనేటువంటి కొలమానం లేకుండా చాలా ఎక్కువసేపు ప్రతి ఒక్కరికి ఇచ్చి పాయింట్ టు పాయింట్ మాట్లాడే విషయంలో, విశదీకరించి సబ్జెక్ట్ను మాట్లాడే విషయంలో స్వర్ణ విజిత మేడం గారు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ యోగ ఛానల్లో చేస్తున్నారు. దానికి నేను ఆమె ఈ యోగ ఛానల్లో చేసేటువంటి ఆ ఉద్యోగానికి సంబంధించి కాకుండా మాకు మా భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ వైపు నుండి ముఖ్యంగా మేడం గారు మరిన్ని ఉన్నత శిఖరాలు, ఉన్నతమైనటువంటి పదవులు ఈ మీడియా రంగంలో మేడం గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉమెన్స్ డే రోజు నేను ముఖ్యంగా చెప్తున్నా, ఉమెన్స్ డే రోజు మహిళా సాధికారత అనేటువంటి ఒక అంశం మీద ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే దేశంలో మహిళలను గుర్తించి, ఏ విధంగా అయితే మహిళల గురించి కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళ యొక్క అంశాలను తీసుకొచ్చి ఈరోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు. అటువంటి అంశాలు మోడీ గారు ఏ విధంగా అయితే ప్రాముఖ్యత ఇస్తున్నారో, ఏఓ ఛానల్లో కూడా విజితా మేడం గారు చాలా ప్రాముఖ్యత ఇచ్చి మహిళల వైపు పోరాటాలు, మహిళల వైపు చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యేకించి మేడం ప్రశ్నించినటువంటి విషయాలు మేము ఎన్నో చూసాం. భవిష్యత్తులో మీరు మరిన్ని పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.